కొద్ది కాలంలో సేల్ ట్యాక్స్ చాలా ప్రాబ్లం అయింది. ఎంత ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లం అయింది. అది ఎందుకు ప్రాబ్లం అయిందంటే, ఇప్పుడున్న గవర్నమెంటు అందరికి ఆప్షన్ ఇచ్చేసింది. ఏం ఆప్షన్ ఇచ్చేసిందంటే 30,000 జీతం ఉంటుంది శాలరీ గవర్నమెంట్ ఎంప్లాయీకి. ఆ 30,000 ఎట్లా ఒకట్లా సంపాదించుకోవాలని చెప్తుంది. 30కి 30. ఎందుకంటే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఏదో విధానంగా, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్నీ. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కేసులు పెట్టమంటుంది. బండ్లు వెహికల్స్ ఏముంటే వాళ్ళు ఫోటో కొట్టడం పంపించడం, ఇదే పనే. పొల్యూషన్ సర్టిఫికేటో, లైసెన్సో, లేకుంటే ఇన్సూరెన్సో, బండి సౌండ్ పెట్టో ఏదో దానికి బిల్లు వేయచ్చు. నాకు బెంగళూరు నుండి బాక్సులు వస్తాయి, 3 వచ్చినాయి. రెగ్యులర్గా వస్తుంటాయి, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి బెంగళూరు నుండి వస్తుంటాయి. హైదరాబాద్ నుండి అయితే 2 రోజులకు ఒకసారి వస్తుంటాయి. ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ బుక్ చేస్తుంటాను. అక్కడ లేకపోతే ఇక్కడ లేక సరుకు 3 బాక్సులకు 2,000 ఫైన్ వేసినారు. మళ్ళీ జిఎస్టీ బిల్లు వేసినారు. ఎవరు పార్టీ వేసింది, మాకు బిల్లు ఉన్నా కానీ వేసింది. మరి ఇంకా అర్థం చేసుకోండి గవర్నమెంట్ ఎంత అధ్వానంగా తయారైపోయిందంటే అంత అధ్వానంగా ఆలోచించాలి. ఎందుకంటే గవర్నమెంట్ సామాన్యుడి మీద పడితే ఎలా ఉంటుందో తెలుసు. రైతుల మీద, సామాన్యుడి మీద, దాని మీద ఆ ట్యాక్స్ అంట, ఈ ట్యాక్స్ అంట, ఆయిల్ అంట, పెట్రోల్ అంట, డీజిల్ అంట, కరెంటు బిల్లు అంట, బస్సుల ఛార్జీలు అంట. ఇలా వేస్తే మనిషి సామాన్యుడు ఎంత అధ్వానం అవుతుంది తెలుసా. కావాలంటే నేను పేపర్ కూడా స్క్రీన్ మీద పెడతా, 5 నిమిషాలు అంటే చూడరు. ఎందుకంటే గవర్నమెంటు ఒక రూల్స్ బట్టి పోవాలా, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. జగన్ అన్ని మంచి పనులు చేసింటేనే శ్రీలంకలో కలిపినారు పార్టీని 11 సీట్లు ఇచ్చి. టీడీపీ వాళ్ళు ఆలోచించండి. ఎందుకంటే గవర్నమెంట్ 5 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు ఈసారి పోతే ఇంక మిమ్మల్ని నమ్మరు. ఎందుకంటే 4 టైమ్స్ ఛాన్స్ ఇచ్చారు మీకు. అంటే 4 సార్లు సీఎం పదవి ఇచ్చారు 5 ఏళ్ళు. కానీ మనం అదే తప్పే చేసుకుంటూ పోతే ఎట్లుంటుంది తెలుసా. కొంచెమన్నా ఆలోచించాలా. మేము కొడతాము పొడుతామంటే కాదు, ప్రజలకు మెచ్చేటట్లుగా రాజకీయం చేయాలి. కానీ హ్యాపీగా ఉండేటట్లా. కానీ మీ పాటికి మీరు ఏదేదో మా వాళ్ళ మీద రుద్దితే ఎట్లా చెప్పు. జిఎస్టీ బిల్లు ఉన్నా కూడా కేసు రాస్తా అంటే, ఫైన్ వేస్తా అంటే 2,000 అర్థం చేసుకోండి. కానీ ఈ గవర్నమెంట్ చాలా తప్పులు చేసుకుంటూ పోతుంది. జగన్ మంచితనం చేసి చెడ్డ అయిపోయాడు అంతకు. కానీ చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుండే తప్పులు చేసుకుంటూ పోతున్నాడు ప్రతి ఒక్కటి. కానీ ఆలోచించండి. ఎందుకంటే కానీ ఇలాగే కొనసాగితే కదా చంద్రబాబు నాయుడికి పెద్ద 0. అదేదో చెప్పారు కదా, 25 మార్కులకు 0, 75 మార్కులకు 0, 100కు 0 అని. ప్రజలు ఎందుకంటే పేపర్ దిగుతారు 2029లో. ఆ రోజు తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి 0 వేస్తారని టీడీపీలకు అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రజలు టీచర్ లాంటి వాళ్ళు 2029లో వాళ్ళ చేతిలోనే ఉంటుంది పెన్ను పేపరు. సీఎం కావాలన్నా, ప్రతిపక్షం కావాలన్నా, ప్రతిపక్షం లేకుండా కావాలన్నా ఆలోచించి డిసిషన్ అనేది తీసుకోండి. లేదు మేము ఇట్లే పోతున్నానుకో పెద్ద 0 వస్తుంది.